హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే స్కిన్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా మన బాడీలో పనిచేస్తుంది అనమాట. సో ఇవి 3 నేను తీసుకున్నాను. సో ఇందులో మొత్తం కూడా క్లియర్ చేసేసి ఆ క్యాప్స్ లాగా కట్ చేసుకొని మీరు తీసుకోవడం వల్ల ఎగ్ని స్టఫింగ్ కోసం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మనం చూద్దాము. సో నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ నేను యాడ్ చేసుకున్నాను అండ్ పసుపు అండ్ సాల్ట్ రుచికి సరిపడా మిరియాల పౌడర్ తీసుకున్నాను. సో మీరు ఇంకా ఫ్లేవర్స్ కావాలంటే టమాటో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ వాటర్ కంటెంట్ ఎంత కావాలనేది నేను తీసుకున్నాను. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండ్ మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ అనేది తీసుకున్నాను. సో మీకు ఫ్లేవర్స్ ఇంకా కావాలి అనుకుంటే టమాటో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చిని రుచికి సరిపడా నేను వేసుకున్నాను. మీకు కారం కూడా కావాలి అనుకుంటే కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర తీసుకున్నాను. సో ఎగ్స్ని కూడా తీసుకొని అండ్ మీకు మిరియాల పౌడరు అండ్ జీరా పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇది ఎగ్తో కలిపి టోటల్గా మనం ఒక కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో దాన్ని బట్టి మీకు రుచికి సరిపడా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేది ఈక్వల్గా తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్లో మంచిగా మీకు ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. వైటమిన్ B12, వైటమిన్ A, కాల్షియం అండ్ ఒమేగా 3 ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి. కాబట్టి మనం డైలీ ఎగ్స్ తీసుకోవడం అనేది డైట్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోవచ్చు. మీకు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ సరిపడాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ కలర్ఫుల్గా కావాలి అనుకుంటే నేను పసుపు యాడ్ చేసుకున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మీరు మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్నామో క్యాప్సికమ్ ఉంది కదండి, ఆ క్యాప్సికంలో ఇవంతా స్టఫింగ్ చేసుకోండి. సో అది మొత్తాన్ని కూడా సో మీరు 80% ఫిల్ చేసుకోండి. సో టోటల్గా మీ కన్సిస్టెన్సీ అంతా కూడా సో 80% ఫిల్ చేసుకోండి. సో అవి ఏవైతే మనం కట్ చేసి ఉన్నామో ఆ క్యాప్స్ని కూడా అట్లనే పెట్టుకోండి. సో దానిపైన మనం ఫిల్ చేసిన తర్వాత అది క్లోజ్ చేసి చేయడానికి. సో ఇది మొత్తం క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆంబే ఓక్ అనేది తీసుకున్నాను. ఇది 7 ప్లే అనేది ఉంటుంది. సో మనకి ఇందులో ఈవెన్గా కుక్ అవుతుంది. మనం 0 ఆయిల్ కుకింగ్ అండ్ లెస్ ఆయిల్ కుకింగ్ అండ్ అలాగే మనము చాలా తక్కువ మీడియం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ ఫ్లేమ్ కూడా అవసరం లేదండి. మనం స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీమర్ కూడా ఇచ్చారు. మనం క్లోజ్ చేస్తే ఎక్కడ కొన్ని పాత్రలో చూస్తూ ఉంటాము స్టీమ్ చేసేటప్పుడు బయటకి పొగ వచ్చేయడము అండ్ వాటర్ కంటెంట్ అంతా బయట వచ్చేయడం. ఇది అలా లేకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ నేను దానికి సరిపడినంత వాటర్ తీసుకున్నాను. చాలా తక్కువ వాటర్ అయితే సరిపోతుందండి స్టీమింగ్కి. అండ్ ఇది ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ఫ్లేవర్స్ కానీ ఎక్కడ మనం లాస్ అవ్వకుండా హెల్తీగా కుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది వైట్ లాక్ టెక్నాలజీతో మనకు తయారు చేసి ఉంటారు. సో ఇది మనం కుక్ చేసిన తర్వాత కూడా సో లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కలర్స్ కానీ ఎక్కడ మనము మిస్ కానివ్వకుండా ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఈ కలర్ని అట్లాగే మనం తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఆ రుచి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ఐటమ్స్ని కూడా మనం ఒకేసారి కలిపి కుక్ చేసుకోవచ్చు. చూడండి ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. సో ఎక్కడ కానీ కలర్ కానీ ఎక్కడ షేడ్ అవ్వకుండా మనకు సో కలర్ఫుల్గా అనేది ఫుడ్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందండి ఇది కుక్ చేసుకోవడానికి. అండ్ మీ కోచెస్ని కనెక్ట్ అవ్వగలిగితే దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వగలుగుతారు.
సో ఒక 10 మినిట్స్ కన్నా మీరు ఇలా పెట్టి ఉంచగలిగితే మంచిగా కుక్ అయిపోతుంది లోపలంతా కూడా. సో మనం ఓపెన్ చేసాం కదా, చాలా కలర్ ఎక్కడ కానీ షేడ్ అవ్వకుండా చూడండి, ఎక్కడ అది పొంగిపోవడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, ఎటువంటి ఆయిల్ లేకుండా. సో పిల్లలకి కానీ మంచి స్నాక్ లాగా పెట్టచ్చు, మీ డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా. సో చూసారు కదా, సో మనం ఒకసారి కట్ చేసి చూద్దాము ఎలా కుక్ అయింది, ఎలా ఉంది అనేసి. చాలా మెత్తగా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది. చూసారు కదా, కలర్ఫుల్గా ఎక్కడ కలర్ షేడ్ అవ్వకుండా. సో చూసారు కదా, మీరు ఈజీగా ఒక 10 మినిట్స్లో కుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని గురించి మీ కోచ్ని మీరు అడగగలిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారనమాట. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి రెసిపీని మీ యొక్క ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటారని ఈరోజు సో వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.